British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అంటే ఫిక్షనల్ ఫ్యాన్స్ ఎక్కువ కదా, వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే ఎలా అని. లేదు అది ఈ స్పేస్ ద్వారా భర్తీ చేస్తున్నాం కదా, అంతే. అర్థమైందా అరుణ్ కుమార్? ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే బేసిక్ గా. అంటే ఫస్ట్ ఒప్పుకోక ముందు ఒక ఛాలెంజ్ వచ్చింది, ఒక ఛాలెంజ్ ఉండేది. లేదు ఫస్ట్ సీజన్ 1 నేను చేయలేదు, సీజన్ 2 అది నా దగ్గరికి రాలేదు అది చేయడానికి. అది డైరెక్ట్ హర్షిత్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది, హర్షిత్ చేశాడు. సీజన్ 2 నా దగ్గరికి వచ్చింది. నన్ను అడిగినప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ హర్షిత్ చేశాడు సీజన్ 1, ఇప్పుడు తను చేసిన దాన్ని నేను టేక్ ఓవర్ చేస్తున్నాను అని అంటే తన ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. అర్థమైంది. అరుణ్ కుమార్ అనే కాదు, ఇప్పుడు నేను చేసిన శశిమదన్ పార్ట్ 2 వేరే వాళ్ళు చేస్తున్నారు అంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు, కమెంట్స్ రూపంలో వస్తాయి, అరే మాకు ఖచ్చితంగా సిద్ధునే కావాలి, మాకు వేరే వాళ్ళు వద్దు అని చెప్పి. సో ఇదే వస్తుంది అని నాకు ముందే తెలుసు. కానీ అదంతా సోనియాతో కూడా డిస్కస్ చేశా, ఏంటంటో పరిస్థితి, చేద్దామా లేకపోతే ఏంటి, ఏం చెయ్యొచ్చు అంటే నాకు ఒక చిన్న నమ్మకం ఉండేది ఫస్ట్ నుంచి కూడా, ఓకే వస్తుంది, రాకుండా అయితే ఉండదు. అది మహా అయితే సిరీస్ రిలీజ్ అయ్యే వరకు ఉంటుంది. సిరీస్ రిలీజ్ అయిన తర్వాత జనాలు నన్ను అడాప్ట్ చేసుకుంటారన్న నమ్మకం నాకు ఉంది. సో ఇంకా ఆ గట్టు మీద ఓకే చేసా సిరీస్. ఈ సిరీస్ లో చాలా చిలిపి రోల్ కదా. చిలిపి ఏం కాదు, ఏంటంటే ఒక పల్లెటూరు నుంచి సిటీ వచ్చి ఇక్కడ కల్చర్ ని అడాప్ట్ అవ్వలేని ఒక అమాయకుడి క్యారెక్టర్ అది. చిలిపేం లేదు, అమ్మాయిలతోటి అంత చిలిపేం లేదు. నన్ను అడిగితే ఇంకా శశి మాత్రం చిలిపి అంట, ఇందులో ఉత్తి అమాయకపు రోల్. అసలు ఏం జరుగుతుంది ఇటు చుట్టూ. సోనియాతో ఉంటావు పోనీ శిల్పిగా? సోనియాకు నీ పైన ఉన్న మెయిన్ కంప్లైంట్ ఏంటి? చాలా ఉన్నాయి. అంటే యాంగర్, నీకా కోపం ఉండవు కనిపి బయటికి కనపడినా బయటికి. ఇప్పుడు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు అరుస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు, లాగి పెట్టాడు పీకి పోరా పక్కగా అంటారు. మన అనుకున్న వాళ్ళ దగ్గరే మన అన్ని ఎమోషన్స్ వస్తాయి బయటికి, లిమిట్లెస్ ఎమోషన్స్ వచ్చేస్తాయి. అటు బాధ కానివ్వచ్చు, ఏడుపు కానివ్వచ్చు, కోపం కానివ్వచ్చు. సో అలా నాకు మంచి కోపం ఉంది. నాకు ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు చాలా మటుకు తగ్గిందనే చెప్పొచ్చు. అటు మా ఫాదర్ కూడా అవసరం ఆరా నీకు అది ఇది అని చెప్పటం. అంటే నాకు అనిపించింది నా కోపం వల్ల తను చాలా హర్ట్ అయిపోతుంది. అంతే కదా, కోపం వల్ల ఎవరన్నా హర్ట్ అవుతారు కదా. సో ఎందుకు ఇది దీనివల్ల అదొకటి అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంటా, అదొకటి తనకి నచ్చదు. అబద్ధం నాకు తెలుసుగా. అంటే ఇదిగో ఈ టైంకి వచ్చేస్తానని చెప్పి కొంచెం లేట్ అవ్వటం కానివ్వచ్చు, ఇదిగో వచ్చేస్తున్నానని చెప్పడం కావచ్చు, ఈ చిన్న చిన్న అబద్ధాలు. అంటే లేదు, నేను బేసిక్ గా ఏంటంటే ఒకప్పుడు చాలా స్ట్రిక్ట్ గా డైట్ కానీ ఇది కానీ నా ఫిట్నెస్ కానీ చాలా స్ట్రిక్ట్ గా చేసేవాడిని. ఈ మధ్య మరి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయినా ఏంటో తెలీదు, కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను నా ఫిట్నెస్ ని. అర్థమైంది. అరుణ్ కుమార్ కి ఫస్ట్ నాకు వచ్చిన ప్రాబ్లమే అది, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమే అది. నేను కొంచెం అంటే అది ఇంటర్న్ క్యారెక్టర్ అనమాట. ఆడిషన్ ఇచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంది కానీ మనోడు ఇంటర్న్ లా కనపట్లేదు, కొంచెం స్టౌట్ ఉన్నాడు, అది ఇదన్న ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు అలా టైం ఉందా, సరే నేను తగ్గేసి వస్తాను అని చెప్పి ఒక 1 month లో 8 kilos తగ్గా సిరీస్ కోసం. అప్పుడు మళ్ళీ సీరియస్ గా తీసుకున్నా. అది అయిపోయింది, అంతా అయిపోయింది, మళ్ళీ అదే కంటిన్యూ చేస్తుంటే ఈ పార్టీకి నేను అసలు ప్రాపర్ 6 pack కాదు కానీ ప్రాపర్ ఫిట్ గా ఉండేవాడిని. ఇంకా అది అయిపోయిందన్న ఓకే అది అయిపోయింది కదా అన్న థింగ్ లోకి వెళ్ళిపోయినా ఏంటో తెలియదు, మళ్ళీ కొంచెం బద్దకిస్తున్నా. అంటే అదే మెయింటైన్ చేస్తున్నా కానీ బద్దకిస్తున్నా. ఈ పాటికి ఇంకా ఇంకొక 6 to 5 kilos తగ్గిపోవాలి. అప్పుడప్పుడు తను తెలియకుండా ఈ చాక్లెట్ తినేయటం, ఐస్ క్రీమ్ తినేయటం. అది ఈ రోజు వచ్చినప్పుడు ఒక లోపల ఎక్కడో ఐస్ క్రీమ్ కవర్ దాచితే అది దొరికింది. అది ఇదే సిగ్గుందా నీకు, ఇది నా దగ్గర దాచి తింటే ఏమొస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులు తనకు నచ్చవు, మనం అది అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకు లేజినెస్ వస్తుంది నార్మల్ గా నీకు? అంటే డబ్బులు వస్తున్నాయి అది కాదు, బేసిక్ ఏంటంటే నేను చాలా విపరీతమైన ఫుడ్ని, దాన్ని అవాయిడ్ చేసి నేను వర్కౌట్ చేసేస్తా, గుడ్డి కలిపి జిమ్ కి వెళ్ళిపోవడం, ఫిజికల్ యాక్టివిటీ అన్ని చేస్తా, కానీ ఇది కంట్రోల్ చేసుకోవాలి.
ఇదిలా వెళ్ళిపోతుంది నోరా? నాకు. తింటాం. సో అదొక్కటి నేను కంట్రోల్ చేసుకున్నాను అంటే బాగానే ఉంటది. అప్పుడప్పుడు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, ఒక్కోసారి సైక్ అయిపోతుంటది బాడీ. ఆర్డర్ పెట్టు తినేద్దాం అని చెప్పి ఆర్డర్ పెట్టేస్తా, తినేస్తా, దాచేస్తా, సోనియాకి తెలియకూడదు మళ్ళీ తిడతది కదా అని. అలా తిన్నదే ఈ రోజు ఒక ఐస్ క్రీమ్ డబ్బా ఒకటి కింద ఎక్కడో మూల పడుంది, అది దొరికింది. ఇప్పుడు రాకముందే అయిందా? అంటే అసలు ఎందుకు నీకు నువ్వు స్ట్రిక్ట్ గా ఉండకపోతే ఇంకా యూనివర్స్ నీకు ఎలా కోఆపరేట్ చేస్తుంది అని కొంచెం అనిపించా. కరెక్ట్ కదా, ఇలాంటివి తనకు నచ్చవు. సోనియా విషయంలో నీకు నచ్చింది ఏంటి సోనియాలో? లేదు, సోనియా అంటే నేను ఏదో బిస్కెట్ వేయట్లేదు, ఏం వేయట్లేదు, తను 100% పర్ఫెక్ట్. అది తన విషయంలో నాకు నచ్చింది అంటూ ఏమీ లేదు, అంతా పర్ఫెక్ట్ ఉంటది. ఒకటే ఏంటంటే ఈ మధ్య తనకు కూడా బద్ధకం వస్తుంది. ఇంతకు ముందు మార్నింగ్ 6 o'clock లేచి జిమ్కి వెళ్ళిపోయేవాళ్ళం, ఇప్పుడు తను కూడా 9:30, 10 అవుతుంది లేచేటప్పటికి. సో అదొకటి ఎందుకు తను నెగ్లెక్ట్ చేస్తుందని అనిపిస్తుంది అంతే. అదేముంది, ఒక 2 రోజులు అలవాటు అయితే వచ్చేస్తుంది మళ్ళీ. ఎందుకు సోనియా అలా చేస్తుంది? ఓకే ఏం లేదు, అలారం పెట్టుకుంటాను రేపు. నేను లాస్ట్ ఇంటర్వ్యూ కూడా అడిగాను, ఇప్పుడు కూడా మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? లాస్ట్ ఇంటర్వ్యూ మనది 1.5 years అవుతుందా? 2 years అయిపోతుంది. 2 years అవుతుందా? అయితే ఇంకొక 3 years టైం ఉంటుంది. అవునా? ఇంకొక 3 years అంటే ఇప్పుడే ఇంకా తను ప్రాజెక్ట్స్ తను బిజీగా ఉంది, నా ప్రాజెక్ట్స్ నేను బిజీ అవుతున్నాను. సో అప్పుడే ఎందుకు అని మన మీద మనకు నమ్మకం ఉంది, ఇంట్లో వాళ్ళకి మన మీద నమ్మకం ఉంది. ఓకేనా పేరెంట్స్ అంతా? 200%. మా అమ్మ నాన్న నాదో కన్నా తనతో ఎక్కువ మాట్లాడతారు. అవునా? కాదు, సోనియా కాకుండా వేరే అమ్మాయిని చూసినప్పుడు క్రష్ ఫీలింగ్ వచ్చిందా? లేదు, జోక్స్. నిజం, ఇందులో అబద్ధం ఏముంది అంటే ఇంతకు ముందు సోనియాతో రిలేషన్ లోకి రాకముందు, ఇగో ఇది మళ్ళీ మనసులో పెట్టుకోకు, తమన్నా భాటియా అంటే నాకు ఇష్టం ఎందుకో. అది సోనియా కూడా తెలుసు, కన్వే చేశాను ఆ విషయం. ఇప్పటికీ ఏడిపిస్తా ఉంటది ఎందుకో, ఏమో తెలీదు, రీజన్ ఏంటి అంటే తెలీదు మనకి. ఒక్కొక్కసారి చెప్పలేం కదా, ఇష్టం అన్నది పర్టికులర్ రీజన్ తోటి మనకి రాదు కదా. సోనియాకి వేరే హీరో అంటే ఇష్టం లేదు, ఎవరు లేరే. పవన్ సిద్ధు సోనియా ఫేవరెట్ హీరో. అవును. సో అలాగా అప్పుడు అలా జరిగింది. కానీ తర్వాత మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్స్ లో ఏమైనా కండిషన్స్ పెట్టిందా నీకు? యాక్చువల్లీ నేను లాస్ట్ టైం మిస్ అయిపోయింది, ఇప్పుడు అడిగేస్తాను. మంచిగా కండిషన్స్ అంటే ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని కండిషన్స్ లేదు, కానీ ఒక కండిషన్ మాకు మేము పెట్టుకున్నాం. ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రతి రిలేషన్ లోనే గొడవలు అవుతాయి, గొడవలు అవ్వని రిలేషనే ఉండదు. మాది గొడవలు ఉండవు, మేము చాలా హ్యాపీ కపుల్ అని నేను చెప్పను. సో మాకు మేము పెట్టుకున్న కండిషన్ ఏంటి అని అంటే, ఎంత పెద్ద గొడవ అవ్వని, మనం మొహాలు చూసుకొని సిచ్యువేషన్ వచ్చినా సరే పడుకునే ముందు అది సాల్వ్ అవ్వాలి. అది ఎలా సాల్వ్ అవ్వాలన్నది మనకు తెలియదు. ఇద్దరు నువ్వు మాట్లాడు లేదా నేను మాట్లాడతా, ఇది చేద్దాం అది చేద్దాం, బట్ పడుకునే ముందు అయితే ఎంత పెద్ద గొడవ అయినా సాల్వ్ అయిపోవాలి, ప్రశాంతంగా పడుకోవాలి. ఇది మాకు మేము పెట్టుకున్న కండిషన్ అన్నమాట. సో ఎలాంటి అంటే మరీ రోజులు ఒక డే అంతా సాగే గొడవ అయితే